బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వినియోగదారుడే వ్యాపారవేత్త అనే లక్ష్యంతో నెలకు ₹1,00,000 సంపాదించడం ఎలా, ప్రతి నెల ₹1,00,000 సంపాదించడం ఎలా, యాజ్ ఏ కన్జ్యూమర్గా, వినియోగదారుడిగా అన్నట్టు టాపిక్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బై ది బై, మై సెల్ఫ్ వీరానాయుడు గోళ్ళ. లాస్ట్ 25 yearsగా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో కవర్ చేస్తున్నాను. లక్కీగా ఈ రోజు కూడా మీతో వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అండ్ బ్రెయిన్ 3 టాపిక్లు డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏదైతే మీకు ఇన్విటేషన్ ఇచ్చానో ఒక్కసారి ఆ ఇన్విటేషన్ మళ్ళీ ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. వినియోగదారుడే వ్యాపారవేత్త అన్నటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభించండి. మీరు వినియోగదారుడే వ్యాపారవేత్త లక్ష్యంతో ₹1,00,000 మంత్లీ సంపాదించాలనుకుంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. మీలో కొత్త వాళ్ళు వచ్చుంటే, ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకా ₹1,00,000 ఎవరైతే రీచ్ అవ్వలేదో వాళ్ళందరూ ఎస్ ఆర్ నో అని టైప్ చేయండి. ₹1,00,000 మంత్లీ కావాలనుకుంటూ ఉంటే ఎస్ అని టైప్ చేయండి, అదర్వైజ్ అవసరం లేదు. రైట్. ఎలాంటి పెట్టుబడి అవసరం లేకుండా మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించి మీ పరిచయాలను సమూహంగా మారుస్తూ ఆదాయం సంపాదించుకునే అద్భుతమైన అవకాశాన్ని పొందండి. ఆరోగ్యం కోసం వినియోగిస్తూ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇతరులకు అవకాశం కల్పించి ఆనందంగా జీవించండి. ఈ సరికొత్త మార్గంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే మీకే ఈరోజు ఈ జూమ్ మీటింగ్. రైట్ ఫ్రెండ్స్, దీనికోసం మనం చేయాల్సిన పెద్ద అడ్వెంచర్ ఏంటి? ఏమైనా సాహసం చెయ్యాలా అంటే చిన్న సాహసమే చెయ్యాలి. బట్ ఇది పెద్దదే, యాక్చువల్గా పెద్దదే. బట్ చెప్తే సింపుల్ అనిపిస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది మీకు. బట్ మీరే మీ నిర్ణయాన్ని తీసుకోలేరు, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండలేరు. అలాంటి వాళ్ళు 90%. మీ గురించి చెప్పట్లే, నేను జనరల్గా చెప్తున్నా. ఇక్కడ నేనేమంటున్నానంటే, ధైర్యే సాహసే లక్ష్మి అని అందరం వింటాం, చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ ధైర్యం అనేది కోల్పోయారు చాలామంది. 95% ఈరోజు ధైర్యం కోల్పోయారు. అందుకోసమే ఇక్కడ చెప్తున్నాను, మీరు చిన్న అడ్వెంచర్ చేయాలి. ఏం అడ్వెంచర్ అంటే, ట్రాన్స్ఫార్మ్ షాప్స్ ఎన్రిచింగ్ లైఫ్స్ మీన్స్ చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. మీరందరూ మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొంటూనే ఉంటారు. రైట్? కొంటున్నారా లేదా? ఉదాహరణకి ఏమేమి అంటే, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫుడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇంటికి క్లీన్గా ఉంచుకోవడానికి కావాల్సిన హోమ్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, మెన్స్ గ్రూమింగ్, జెంట్స్ అందంగా ఉండడానికి కావాల్సిన ప్రోడక్ట్స్, మహిళలు అందంగా ఉండడానికి కావాల్సిన ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, రైతుకు సంబంధించి పంట ప్రారంభ దశ నుంచి ఎండింగ్ వరకు కావాల్సిన ప్రోడక్ట్స్, వెటర్నరీ, మనకు పశువులు ఉంటాయి, వాటి యొక్క కేర్, పశువుల కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్, మనం రెగ్యులర్గా ధరించేటువంటి బట్టలు, లెదర్ ఐటమ్స్, బ్యాగ్స్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ బయట ఏదో ఒక షాప్లో మీరు కొంటున్నారా లేదా? కొంటూ ఉంటే ఎస్ అని టైప్ చేయండి, కొనకుండా ఉంటే నో అని టైప్ చేయండి. రైట్? 100% కొంటూనే ఉంటాం, ఎందుకంటే అందరూ కన్జ్యూమర్సే వచ్చారు కాబట్టి మనతో మాట్లాడుకుందాం. 100% మనం కొంటూనే ఉంటాం. అలా కొనేటప్పుడు మనం చేయాల్సిన సాహసం ఏంటంటే, బయట మార్కెట్లో ఏదో ఒక షాప్లో కొనేస్తున్నాం. అలా చేయడం వల్ల ఈ డైలీ నీడ్స్ కానీ, హెల్త్ సప్లిమెంట్స్ కానీ, నేను చెప్పిన 9 సెగ్మెంట్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏదో ఒక షాప్లో కొనడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, ఇక్కడ కొంటే వచ్చే లాభం ఏంటి, మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తాడు. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు, మ్యానుఫ్యాక్చరర్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్ మనకు కనపడుతుంది, మీన్స్ ఫ్యాక్టరీ కనపడుతుంది. రైట్ సైడ్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ మనం ఉన్నాం. మధ్యలో ఎవరున్నారు? నేషనల్ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, సేల్స్ ఫోర్స్, వీరందరూ ఉంటారు. జనరల్గా ఆవరేజ్గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి 30 to 40% ఖర్చు అవుతుంది. ఈ మధ్యవర్తులు ఎవరైతే మిడిల్ మ్యాన్ వీళ్ళు ఉన్నారో వీరందరికీ 60 to 70% ఖర్చు అవుతుంది. కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేటప్పటికి 100% అవుతుంది. ఇప్పుడు మనము ఒక మాస్టర్ ప్లాన్, ధైర్యం, సాహసోపేతమైన నిర్ణయం ఏం తీసుకోబోతున్నాము అంటే,
చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అని ఎలా చెప్తారు మీరు? ఎలా వస్తుంది మనకు ఆదాయం అనే విషయం కోసం చేస్తారు కాబట్టి కొత్త వారికి మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తున్నాను. ఫస్ట్ టైం అటెండ్ అయ్యే వాళ్ళకి మీన్స్ ఈ మధ్యవర్తులకు వెళ్తున్న ఈ మనీ 60% ఏదైతే ఉందో వీళ్ళని బ్రేక్ చేసి వీళ్ళని రిమూవ్ చేసి డైరెక్ట్గా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్కి సప్లై చేసే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అని పిలుస్తాం. మనం ఆ 60%లో షేర్ హోల్డర్ అవుతాం. ఏదైతే మిగిలిందో ఈ మిగిలిన 60%లో మనం షేర్ హోల్డర్ అవ్వచ్చు. దీనికోసం మనం డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా ఏ సిస్టమ్ అయితే నడుస్తుందో ఆ సిస్టంలో మనం షేర్ హోల్డర్ అయితే చాలు, మనకు షేర్ వస్తుంది. రైట్ సిస్టంలో రెగ్యులర్గా ఇప్పటి వరకు మనం కొంటున్నటువంటి స్టోర్లో కొంటే మనకు ఈ బెనిఫిట్స్ ఏవి రావు, లైఫ్ ఏమీ చేంజ్ అవ్వదు. రూ. 1,00,000 సంపాదించడం చాలా సులభమే, బట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎస్, మీరందరూ నిర్ణయం తీసుకుని వచ్చారనుకుందాం. లేటెస్ట్ ఇక్కడ మనం బయట కొనడానికి ఇక్కడ కొనడానికి డిఫరెన్స్లో మీకు బయట కొంటే జనరల్గా మనకి ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది మనం కొనడం వల్ల. వాల్యూ అంటే ఏంటి? ప్రోడక్ట్ కొనడం వల్ల వచ్చే ప్రయోజనం. రెండవది అడిషనల్గా మనకు పీవీ పాయింట్లు దొరుకుతాయి. ఎగ్జాంపుల్కి ప్రతి రూ. 100కి అప్ టు 73% వరకు పాయింట్లు దొరుకుతాయి. మీన్స్ ఒక పాయింట్ వస్తుంది మనకు జస్ట్ 1.5 నుంచి రూ. 2 ప్రోడక్ట్ కొంటే. ఎగ్జాంపుల్కి బయట స్టోర్లో కొంటే మనకు పీవీ రాదు, ఇక్కడ కొంటే పీవీ వస్తుంది. జస్ట్ రూ. 2 వస్తువు కొన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్కి మీరు మనీ పే చేసి ఒక పాయింట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది వెంటనే. అలా మీరు రూ. 20 కొన్నారు 10 పాయింట్స్, 200 కొన్నారు 100 పాయింట్స్. యావరేజ్గా చెప్తున్నాను నేను. 1000 కొన్నారు 500 పాయింట్స్, 2000 కొన్నారు 1000 పాయింట్స్, 5000 కొన్నారు 2500 పాయింట్స్. ఈ పాయింట్స్ వల్లనే మనకు షేర్స్ వస్తాయి. అవి ఎలా వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసే ముందు బయట స్టోర్కి ఇప్పుడు మనం రికమెండ్ చేస్తున్న స్టోర్కి డిఫరెన్స్ ఏంటో చెక్ చేద్దాం. బయట స్టోర్లో ఎలాంటి డిస్కౌంట్ లేదు. నేను మీకు రికమెండ్ చేసే స్టోర్లో 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. బయట క్యాష్ బ్యాక్ అనేది లేదు, మన దగ్గర అప్ టు 12% వరకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. బయట ఫ్రీ ప్రోడక్ట్స్ ఏమీ లేవు, మన దగ్గర అప్ టు 10% వరకు 12% వరకు ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. రెగ్యులర్గా కెమికల్ ప్రోడక్ట్స్ కొంటున్నాం బయట, అలా కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. బయట నో గ్యారంటీ, మనకు 100% గ్యారంటీ. రెగ్యులర్ కస్టమర్కి ఎలాంటి ప్రయోజనము లేదు బయట. నేను చెప్తున్న స్టోర్లో మీరు కొంటే రెగ్యులర్ కస్టమర్కి ప్రతి 4 నెలలు పూర్తయిన వెంటనే మళ్ళీ ఒక 22% ప్రోడక్ట్ ఉచితంగా తీసుకోవచ్చు. దాన్ని సిఎన్సి అని పిలుస్తాం. రెగ్యులర్ కస్టమర్కి కన్స్టెంట్గా ఎవరైతే పర్చేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ నో కెరీర్ ఆపర్చునిటీ. బయట లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇదే ఇంపార్టెంట్, లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతుంది మన దగ్గర. ఎస్, నేను చెప్పే స్టోర్లో మీరు కొంటే అంటే మీరు ఎందుకు షాప్ చేంజ్ చేయాలి అంటే మేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా మేజర్ పాయింట్స్. అందులో లాస్ట్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఇదివరకే మీ నాన్నగారు లేదా మీరు ఒకే షాప్లో దాదాపు 15 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కొంటున్నారు కాబట్టి అదే బ్రాండ్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయికో మీకో మీ అమ్మాయికో జాబ్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ షేర్ హోల్డర్ జాబ్ కాదండి, షేర్ హోల్డర్ అవ్వచ్చు, మీరు పార్ట్నర్ అవ్వచ్చు. ఎస్, పార్ట్నర్ అవ్వచ్చు. సో పార్ట్నర్ అవ్వాలి అన్న ఆలోచన దీంట్లో పెట్టుబడి పెట్టకుండా, జనరల్గా పెట్టుబడి పెట్టి పార్ట్నర్షిప్ దొరుకుతుంది, అలా కాదు. పార్ట్నర్షిప్ అంటే పెట్టుబడి పెట్టకుండా పార్ట్నర్షిప్ దొరుకుతుంది. ఎలా ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఇండస్ట్రీ గురించి అవగాహన లేక చాలా మంది బయట మార్కెట్లో ఏదో అపోహల్లో జీవించేస్తున్నారు, అలా బతికేస్తున్నారు. అందుకోసం వాళ్ళ కోసం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ఇండస్ట్రీ గురించి ఏం చెప్పారో ఒక్కసారి విందాం. నెట్వర్క్ మార్కెటింగ్ is the fastest growing business of 21st century which must be joined every young man and woman globally. Otherwise, you can never get the best of your youth age. నిజంగా మీరు 21st సెంచరీలో జీవిస్తూ ఉన్నట్లయితే, యువకులన్నీ ఎందుకన్నాడంటే నాకు అంతా తెలుసు అనేవాళ్ళు ముసలి వాళ్ళు, ఇంకా నేను నేర్చుకోవాలి అనేవాళ్ళు యూత్. మీరు నిజంగా యూత్ అయితే నేర్చుకోవాలనే కాలానుగుణంగా అప్డేట్ అవుతూ ఉంటే
21st సెంచరీలో ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ ఇండస్ట్రీలో మీరు లేకపోతే మీ సమయం వృధా అయిపోతుంది అంటున్నాడు. సమయం అంటే ఏంటి అర్థం? సంవత్సరాల తరబడి జీవితమే వృధా అయిపోతుంది. సమయం అంటే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు. మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది. అందుకని అడ్వాన్స్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే వెరీ సింపుల్. ఫస్ట్ మీ మనసులో ఉన్న అపోహలన్నీ పక్కన పెట్టేస్తే ఈ బిజినెస్ చాలా ఈజీగా జరుగుతుంది. ఈ బిజినెస్ మీరు చేయకపోయినా జరుగుతుంది. అంత ఈజీ అన్నమాట. ఎలా అంటే ఇక్కడ జిగ్లర్ అని ఒక ప్రపంచ ఫేమస్ ఫిలాసఫర్ మాట చెప్తున్నాడు చూడండి. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం బిల్డ్ చేయకండి. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీన్స్ వ్యాపారం ద్వారా మీరు కొన్న వస్తువుల ద్వారా మీకు వచ్చిన ప్రయోజనం. మనం వస్తువు కొనేటప్పుడు ప్రైస్ పెట్టుకుంటాం కదా. కొన్న తర్వాత మనకు ప్రయోజనం వస్తే దాని వాల్యూ తెలుస్తుంది. ప్రైస్కి వాల్యూకి తేడా గమనించాలి మీరు. ప్రైస్ మనం కొన్నప్పుడు మనం కన్జ్యూమర్గా ఎవరికైనా మనకి ఎవరైతే ప్రోడక్ట్ ఇస్తారో వారికి మనం ఇచ్చేది ప్రైస్. తర్వాత మనకు వచ్చేది వాల్యూ. మనం దానివల్ల పొందే ఫలితాన్ని వాల్యూ అంటారు. ఈ వాల్యూ మీరు పొందిన తర్వాత మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నేబర్స్కి ఆ వాల్యూ గురించి అర్థమయ్యేటట్లు చెప్పి పీపుల్ని బిల్డ్ చేస్తే చాలు, బిజినెస్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఈ ఒక్క మెగా సీక్రెట్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని నేను రెగ్యులర్గా ఒక స్టోరీ కూడా చెప్తూ ఉంటాను. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 2 చీమలు వాకింగ్ చేస్తున్నాయి. మిడిల్ క్లాస్ చీమలు, మనలాంటివి అనుకుందాం. సమస్యల్లో ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మంత్ ఎండింగ్ అన్నా భయమే, మంత్ బిగినింగ్ అన్నా భయమే రెండింటికి. ఎందుకంటే మంత్ బిగినింగ్ అంటే ఈఎంఐలో ఒక ఇయర్ ఛాలెంజ్. మంత్ ఎండింగ్ అంటే పాకెట్ పూర్తిగా ఖాళీ అయిపోయి ఉంటుంది, అప్పులతో ప్రాబ్లమ్స్. ఇలాంటి ఛాలెంజెస్ ఒక చీమ ఇంకో చీమకు చెప్పుకుంటూ వెళ్తున్నాయి. ఆన్ ద వే పొరపాటున ఒక లారీ స్పీడ్గా వెళ్ళింది ఈ చీమలు వెళ్తున్న దారిలో. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండడం డ్రైవర్ గమనించకపోవడం వల్ల లారీ వెళ్తున్న ఒడిదుడుకుల్లో అక్కడ ఏమైందంటే ఆ పెద్ద లారీలో నుంచి ఒక మూట కింద పడిపోయింది. ఏ మూట అంటే షుగర్ మూట పడిపోయింది. షుగర్ లోడ్తో వెళ్తుంది లారీ. బ్రేక్ అయిపోయింది. ఎవరు చూడలేదు, 2 చీమలు చూశాయి. మొత్తం బిజినెస్ చెప్పేస్తున్నా ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి. 2 చీమలే చూశాయి. చూసేసిన తర్వాత మొదటి చీమ ఏం చేసిందంటే అందులో నుంచి ఒక స్టోన్ తీసుకెళ్లి తన పుట్టులో పెట్టేసి వచ్చింది. రెండోసారి వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళింది. మూడోసారి వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు కష్టపడి గంటకు ఒక స్టోన్ని యావరేజ్గా తీసుకెళ్ళింది. అంటే 10 గంటలకి 10 స్టోన్స్ తీసుకెళ్లి భవిష్యత్తు కోసం దాచుకునింది. రెండో చీమ మీలాగా నాలాగా ఆలోచించింది. ఏమని? అరే మనము తిరిగితే టైం అయిపోతుంది, ఈలోపు వర్షం రావచ్చు, ఏమైనా జరగవచ్చు, ఇంకెవరైనా రావచ్చు, కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నాలాంటి చీమలు ఉన్నాయో వెతుకుతా అని చెప్పి చుట్టూ వెతికితే ఒక 10,000 చీమలున్న పుట్ట కనపడింది. వెంటనే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి నేను ఒక చక్కెర బ్యాగ్ని చూశాను, బ్రేక్ అయిన బ్యాగ్ని చూశాను, మీకు చూపెడదాం అనుకుంటున్నా, నాకేమి ఇస్తారో అని అడిగింది. అప్పుడు అవి చెప్పాయి, నువ్వేమడిగితే అది ఇస్తామని. ఏమడిగితే అది ఇవ్వక్కర్లేదు, వెరీ సింపుల్. మీరు ఒక్కొక్కరు 2 స్టోన్స్ క్యారీ చేయండి, 2 క్యారీ చేయండి. వచ్చే దారిలో నా పుట్టుంది కదా, అక్కడ ఒకటి వేయండి, మీరు ఒకటి తీసుకోండి. ఎస్, అవన్నీ కూడా హెస్ అన్నాయి, సూపర్ మంచి ఆపర్చునిటీ అన్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. అవన్నీ ఒక రౌండ్ వేసేటప్పటికి దీనికి 10,000 వచ్చాయి. అర్థమైంది కదా. అంటే పంచితే తరుగుతుంది అన్న జీవితంలో పెరిగాము ఇప్పటి వరకు. పంచితే తరిగిపోతుంది అన్న జీవితంలో పెరిగాం కాబట్టి, సో నాలెడ్జ్ పంచితే కూడా పెరుగుతుందండి, తరగదు. ఆ విషయం అర్థం చేసుకున్న రెండో చీమ 10,000 స్టోన్స్ని గెలుచుకోగలిగింది, సంపాదించింది. అదే మొదటి చీమ రోజంతా కష్టపడి 10 సంపాదించుకునేది. ఈరోజు 99% జనాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు మొదటి చీమ లాగానే సంపాదిస్తూ ఉన్నారు, మొదటి చీమ లాగానే బ్రతుకుతున్నారు. రెండో చీమలాగా బ్రతికే వాళ్ళే నెట్వర్క్ లీడర్స్ అంటారు. లీడర్స్ అంటున్నా ఎందుకంటే నెట్వర్క్లో ఉంటే కాదు, విషయాన్ని అర్థం చేసుకుంటే సక్సెస్ అయిపోవచ్చు. సో లెట్ us వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ ఏదో తెలుసుకోవాలి, రైట్ కంపెనీ ఏదో తెలుసుకోవాలి.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, బంధువు వచ్చాడు అని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో చెప్పారని జాయిన్ అయిపోవడం కాదు. రైట్ ఆపర్చునిటీ ఏది, రైట్ కంపెనీ ఏది, మనకు ఒక నాలెడ్జ్ ఉంది కదా, ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ అవకాశం ఉంది అని ఆలోచించుకొని కానీ మనం స్టార్ట్ అయితే సక్సెస్ అయిపోవచ్చు. అందుకని మీకు మ్యాక్సిమం డిఫరెన్సెస్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కేటగిరీ వైజ్ మాట్లాడుకుందాము. పీవీ. పీవీ అంటే ఇంతకుముందు చూపించాను కదా, ఆ మధ్యవర్తులకు ఇచ్చే మనీని పీవీగా కన్వర్ట్ చేస్తారు అని చెప్పాను. ఇంటర్నేషనల్ కంపెనీలు 45% వరకు పీవీ ఇస్తున్నాయి. ఇండియన్ కంపెనీలు అప్ టు 67% వరకు ఇస్తున్నాయి. నేను మీకు రికమెండ్ చేయబోయే కంపెనీ 73% వరకు ఇస్తుంది. అప్ టు 73% వరకు. గ్రేట్. రెండో విషయం, ఆ 45లో ఆ మిగిలిన పీవీలో 45 to 50% షేర్ ఇస్తాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. ఇండియన్ కంపెనీస్ అప్ టు 65 వరకు ఇస్తున్నాయి. 65లో 65 అంటే ఎంత? 40 to 25 పంచుతాయి. రైట్. అదే రైట్ ప్లాన్ చెప్తున్నా నేను చెప్పే కంపెనీ 73లో 81% షేర్ ఇస్తుంది. అంటే 59.12, దాదాపు రూ. 60 పంచుతుంది ప్రతి 100 రూపాయలు. ఇక్కడ కన్నా మీరు అర్థం చేసుకోగలిగితే మ్యాజిక్స్, మిరాకిల్స్, అద్భుతాలు అన్నీ ఇక్కడే జరిగిపోతాయి. రైట్. సో ఇంకా కండిషన్స్ అంటే ఇంటర్నేషనల్లో వెరీ హై ఉంటాయి, అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇండియన్ కంపెనీస్లో అరౌండ్ 2 lakhs టర్న్ఓవర్ చేస్తే కానీ ఇండియాలో ఇన్కమ్ రాదు. మనకి ఇక్కడ 70 నుంచి 80 వేలు టర్న్ఓవర్ చేస్తే ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది, మంచి ఇన్కమ్. ప్లాన్ డెప్త్, ఎల్ఓబి అంటారు. లీడర్స్ని మనం ఎవరికైతే అవకాశం ఇచ్చామో వాళ్ళని తయారు చేసుకునేటప్పుడు వారికి వచ్చే ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే బయట మార్కెట్లో ఇంటర్నేషనల్లో వెరీ లిమిటెడ్. ఇండియాలో అప్ టు 5 levels వరకు ఇస్తారు, మనకు 12 levels వరకు ఇస్తారు. అదే బిజినెస్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ని బిల్డ్ చేయడానికి మనం ఇచ్చిన సర్వీస్ సపోర్ట్ గాను ఇంటర్నేషనల్లో వెరీ లిమిటెడ్గా ఇస్తారు. ఇండియాలో 10 levels వరకు ఇస్తారు, మనం 18 levels వరకు ప్రొవైడ్ చేస్తున్నాం రైట్ ప్లాన్లో. బోనస్ కండిషన్స్ 1 నుంచి 3 years పడుతుంది ఇంటర్నేషనల్ కంపెనీల్లో మీకు అన్ని ఆదాయాలు ఇంచుమించు సమకూరాలి అంటే. ఇక్కడ 4 months ఇండియన్ కంపెనీస్లో 4 months కానీ చేస్తే కానీ 4th month బిజినెస్కి 5th month మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అన్ని ఇన్కమ్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎంత తోపైనా ఉండే విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ నేను చెప్తున్న ప్లాన్లో 10 ఇన్కమ్స్ ఫస్ట్ మంత్ తీసుకోవచ్చు. 10 ఇన్కమ్స్ ఫస్ట్ మంత్ తీసుకోవచ్చు. నేను కూడా 9 ఇన్కమ్స్ ఫస్ట్ మంత్ తీసేసుకున్నా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 16 months వర్క్ చేసి 11 ఇన్కమ్స్ అచీవ్ చేయగలిగాను. అంటే కంపెనీ ఇస్తున్న అన్ని ఆదాయాలు అచీవ్ చేయగలిగాను. మన లీడర్స్ కూడా 10 ఇన్కమ్స్ అచీవ్ చేసేసారు. అలాంటి ప్లాన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రోడక్ట్స్ రేంజ్ వెరీ లిమిటెడ్గా ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీలు. ఇండియన్ కంపెనీలు కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అన్ని ప్రోడక్ట్స్ దొరకవు. వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ 100% క్వాలిటీతో ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. 100% క్వాలిటీతో అవైలబుల్ ఉన్నాయి. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఏంటది, ఎలాంటి కంపెనీ తెలుసుకుందాం అనే మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, ఈ ఆపర్చునిటీని మనం సిఇఓ అని పిలుస్తాం. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటాం ఇంగ్లీష్లో. వెరీ సింపుల్. ఈ ఆపర్చునిటీ మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థ పేరు సనెజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఆపర్చునిటీ దొరికితే సరిపోదు, దానికి ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఆ ఎడ్యుకేషన్ మనకు సమర్పించడానికి ఈఎస్ఈఎస్ఐ ఉంది. ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా అన్నటువంటి సిస్టమ్ మనకి హిందీ, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఇస్తుంది. అండ్ దాన్ని బ్రేవ్కి సిస్టమ్ మనకు తెలుగులో సబ్జెక్ట్ ఇస్తుంది. బ్రేవ్కి తరపున ఇప్పుడు నేను కూడా మీతో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, లెటెస్ట్ వెల్కమ్. మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ సనెజ్ కంపెనీ గురించి ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. సో మీకు అందరికీ నిజంగా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, ఇంట్లో నుంచి పని చేసుకోవాలన్న ఆలోచన మీకుందా? కోర్స్ నేను ఇప్పుడు ఇంట్లో నుంచినే పని చేస్తున్నా, మీరు గమనిస్తున్నారు. జాబ్ ఫ్రీ లైఫ్ కావాలా? మనతో కొంతమంది లీడర్స్ ఉన్నారు, జాబ్ వదిలేసి హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని ఉన్నారు ఇక్కడ. కోర్స్ అలాంటి లైఫ్ మీకు కావాలా? అన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఫైనల్గా ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చేసేయండి. లోన్ ఫ్రీ లైఫ్, అప్పులు లేకుండా జీవించాలన్న ఆలోచన ఉందా? ఓకే. బేసిక్ నీడ్స్, ఎడ్యుకేషను, హెల్త్, వీటికి ఇబ్బంది లేకుండా జీవించాలనుకుంటున్నారా కుటుంబానికి? అంటే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్స్లు ఇబ్బంది లేకుండా పే చేయాలి అనుకుంటున్నారా? డ్రీమ్స్, కారు, ఫారెన్ ట్రిప్, హోము, బైక్, ఇలాంటివన్నీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కావాలా? సెల్ఫ్ ఐడెంటిటీ, సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు కావాలా? ఓన్ బ్రాండ్ కావాలనుకుంటున్నారా? లగ్జరీ లైఫ్ కావాలా?
మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ కావాలా? సమాజంలో గౌరవం కావాలా? రెస్పెక్ట్, కాంట్రిబ్యూషన్ టు నేషన్. దేశం నాకేమిచ్చింది అనడం కన్నా దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఎస్. స్పిరిచువల్ అవేర్నెస్. మీరు ఎందుకు పుట్టారో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటికీ మీ ఆన్సర్ ఎస్ ఆర్ నో టైప్ చేయండి చాట్ బాక్స్లో. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎస్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. మీరు మాత్రం నేను ముందుకు వెళ్తాను అని చెప్పి నేను చూస్తూ ఉంటా, మీ చాట్ బాక్స్ గమనిస్తూ ఉంటా. మీరు మీకు చెప్పాలి ఎస్ ఆర్ నో. మీ సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాలి. మీరు ఏం చేస్తారో అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అంటారు, అది పక్కా అనమాట. అందుకోసం క్లారిటీగా మనం ముందుకెళ్దాం. సో కాబట్టి మీరు కూడా ఎస్ఆర్ నో టైప్ చేయండి. కమ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీతో మనం డిస్కస్ చేయాలనుకుంటున్న పాయింట్స్, ఒకటి బ్రేవ్, ధైర్యం గురించి ఇదివరకే మీద మాట్లాడాను. రెండోది హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడాలి. అందులో భాగంగా హెల్త్ అంటే కన్నా హ్యూమన్ హెల్త్, మనుషుల యొక్క ఆరోగ్యము, సాయిల్ హెల్త్, భూమి యొక్క ఆరోగ్యము, అనిమల్ యొక్క ఆరోగ్యం. ఈ మూడు మేజర్ టాపిక్. హెల్త్ అంటే మనం ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే ఉండలేము. ఎందుకంటే సాయిల్ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉండాలి. అంటే సాయిల్ హెల్తీగా ఉండాలంటే అనిమల్స్ కూడా హెల్తీగా ఉండాలి. ఈ మూడు కాంబినేషన్ హిట్ అయితేనే మనం సక్సెస్ లైఫ్ ఉంటుంది హెల్తీగా. సో కాబట్టి హెల్త్ అనే టాపిక్లో ఈ మూడు సెగ్మెంట్స్ మనం కవర్ చేయాలనుకుంటున్నాం. అండ్ వెల్త్ అనేటప్పటికీ మంచి బిజినెస్ ప్లాన్ మీతో షేర్ చేస్తాను. ప్రోడక్ట్ ప్రమోషన్ ఎలా చేయాలి దాని గురించి కూడా కొంత మాట్లాడుకుందాం. నెట్వర్క్ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీటన్నిటితో పాటు ఈఎస్సిఎస్ఐ హ్యాపీగా ఉండాలి అంటే మీకు ఖచ్చితంగా మీరు ఎందుకు పుట్టారు అనే విషయం మీకు తెలియాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థం అవ్వాలి. దాన్ని తెలియజెప్పడానికి ఈఎస్సిఎస్ఐ అండ్ బ్రేవ్కి ఉన్నాయి. ఫ్రెండ్స్, సనెజ్ కంపెనీ మనకు 2016లో మిస్టర్ ఛాగంజీ రాథోడ్ గారు యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్గా, సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా, పూణే హెడ్ ఆఫీస్గా మన కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎస్, కంపెనీ గురించి చాలా విషయాలు మీకు చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ బిజినెస్లో జస్ట్ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs రీచ్ అవ్వడానికి నాకు రైట్ సర్వీసు, గైడెన్స్, సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ అశోక్ తోడమాల్ గారు. మనకు లక్కీగా మన హైదరాబాద్కి బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వస్తున్నారు ఈ మంత్ 14th. ఈ మంత్ 14th. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంకా తెలియకుండా ఉంటే మళ్ళీ నన్ను చాట్ బాక్స్లో అయినా లేదా వాట్సాప్లో అయినా అడగండి, నేను పూర్తి క్లారిటీ ఇస్తాను మీకు. సో ఈ ప్రోగ్రామ్ అల్టిమేట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. జస్ట్ 1 day బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని. ఈ ప్రోగ్రామ్ని నేను హోస్ట్ చేయబోతున్నాను. మన టాప్ లీడర్స్, సౌత్ ఇండియా టాప్ లీడర్స్ మిస్టర్ అమర్ రెడ్డి గారు అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు అండ్ ఎంటైర్ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ 1 lakh+ ఇన్కమ్ ఎర్నర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీకు కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అనుకుంటే, నెలకి 46 లక్షల రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి మనకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వస్తున్నాడు. ఎస్, ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. ఫస్ట్ టైం భారతదేశ చరిత్ర నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో డాక్టరేట్ తీసుకున్నటువంటి డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు వస్తున్నారు. ఏ ఇండస్ట్రీలో? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సో కాబట్టి లక్కీగా అతన్ని కలిసే అవకాశం మనకు దొరికింది. అతని దగ్గర ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. మీరందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. లెటస్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. రైట్. ఇంకా మీ టికెట్ బుక్ కాకుండా ఉంటే, మీ రిజర్వేషన్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోండి. మనకు 2 days టైం ఉంది. ఎస్, మన కంపెనీ స్టార్ట్ అయింది 2016, హెడ్ ఆఫీస్ పూణే అండి. జూలై 1 కంపెనీ ప్లాన్ని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్డేటెడ్ చేయడం జరిగింది. 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి మనకి, 2 వేర్ హౌస్లు ఉన్నాయి. 600 crores టర్న్ ఇప్పటికే కంప్లీట్ చేసాం. 300+ ప్రోడక్ట్స్ 9 సెగ్మెంట్స్లో ఉన్నాయి. 70% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 55 లక్షల మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. 700 మంది కార్ బోనస్ తీసుకుంటున్నారు. 25 మంది లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్నారు. 125 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు. అందులో మన తెలంగాణ, కర్ణాటక నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హౌస్ బోనస్ అచీవ్ అయినటువంటి లీడర్స్ కూడా ఉన్నారు. 5,500 మంది ఇప్పటికే ఫారెన్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యారు. నంబర్ ఆఫ్ ట్రిప్స్ ఉన్నాయి కంపెనీ నుంచి. ట్రిప్ అంటే గుర్తుకొచ్చింది, మీరు కూడా కొట్టేయచ్చు. వెరీ సింపుల్. కేవలం నెక్స్ట్ 3 months లేదా 4 months, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4 నెలలు కలిపి సనెజ్ కంపెనీలో మీరు
బిగినింగ్లో ఉంటే, ఖచ్చితంగా బిగినింగ్లో ఉంటే కేవలం 60,000 రూపాయలు సంపాదిస్తే కంపెనీ మనకు ట్రిప్ తీసుకెళ్తుంది. సింగపూర్ క్రూజ్ ఒక అల్టిమేట్ ట్రిప్ దొరుకుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మ్యాటర్ ఆఫ్ 16 మంత్స్ అవుతుంది. ఇప్పటికే 3 ట్రిప్పులు కంప్లీట్ అయినాయి. ఎస్, బయట 2 ట్రిప్పులు కంప్లీట్ అయినాయి. మళ్ళీ 3వ ట్రిప్కి వెళ్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15th. ఎస్, దట్ మీన్స్ మేము పుకెట్ వెళ్తున్నాం. ఆల్రెడీ దుబాయ్ వెళ్ళొచ్చాం. నెక్స్ట్ ట్రిప్ సింగపూర్. సింగపూర్ ట్రిప్లో మీరైనా ప్లాన్ చేసుకోండి, కలుద్దాం. ఎస్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉందండి. ఇక్కడ R&D కూడా ఉంది. ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ తయారవుతాయి. అండ్ స్టోర్స్ ఇలా ఉంటాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మన ఏరియాలో కూడా నియర్ అబౌట్ 30+ స్టోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఈ కంపెనీ మోటివ్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లను ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి అని చెప్పడమే కాదు, ఆల్రెడీ సతారాలో ఓపెన్ చేసేసాం. ఇలా ఉంటుంది హాస్పిటల్ ఇంటీరియర్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు బ్రీఫ్గా, రిసెప్షన్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వెయిటింగ్ రూమ్ ఎలా ఉంటుంది, పంచకర్మ జరుగుతుంది అక్కడ, ఆయుర్వేదిక్ రిలేటెడ్ అన్ని సపోర్ట్ అక్కడ దొరుకుతాయి మనకి. అలాంటి హాస్పిటల్ మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లకు కూడా మీరు తీసుకురావచ్చు. అవకాశాన్ని ఉపయోగించుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఎలా అయినా మారచ్చు. మన గవర్నమెంట్ ఎంత అప్డేట్ చేసినా ఇప్పటికే మనకు స్కీములు, స్కాములతో బలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాపాడాలి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ని డాక్టర్ రికమెండేషన్తోనే వాడాలి అనే రూల్ వచ్చింది అనుకోండి, ఆ రోజు మనమే ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. రైట్. కాబట్టి లీగల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. పిక్కి రేపు ప్రోగ్రామ్ కూడా మనం ఇందులోనే చేయబోతున్నాం. పిక్కి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాం తెలంగాణలో. కాబట్టి వీటన్నిటితో మనకు టైఅప్ ఉంది. అండ్ ఆర్గానిక్ సర్టిఫికెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా మన ప్రోడక్ట్స్ 9 కేటగిరీస్లో 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటికి బ్రాండ్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా బ్రాండ్స్ ఉంటాయి. ఆయుర్ ఎడ్జ్, ఎథికల్ ఎడ్జ్, రియల్ ఎడ్జ్, ఫుడ్ ఎడ్జ్, ఎక్స్ ఎడ్జ్, ఓగ్ ఎడ్జ్, సాహిదా బ్యూటీ థెరపీ, బ్యూటీ ఎడ్జ్, వెట్ ఎడ్జ్, ఆర్గానిక్ ఎడ్జ్ అని ఈ ప్రోడక్ట్స్ అన్ని 9 సెగ్మెంట్స్లో బిగినింగ్లో మీకు చూపించాను కదా, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈరోజు నేను ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేయదలుచుకోలేదు. ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్ని మీకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకోసం అంటే సమయం ఇప్పటికే ½ అన్ అవర్ పైన అయిపోయింది కాబట్టి కన్క్లూజన్లోకి వచ్చేస్తాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. అంబాసిడర్ ప్రోడక్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ 15 సూపర్ బెర్రీస్తో ప్రోడక్ట్ తయారవుతుంది. దీన్ని అసాయి సోనా అని పిలుస్తాము. రెగ్యులర్ భాషలో మనం అకాయ్ సోనా అని కూడా పిలుస్తాము. రోజు 5 రకాల ఫ్రూట్స్ ఎవరైతే తినలేదో వాళ్ళందరికీ ఇది కావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. రైట్. అలాగే ప్లస్ ఉంది మన దగ్గర, అకాయ్ సోనా ప్లస్ 30, 15 బెర్రీస్ అండ్ 15 సూపర్ ఫ్రూట్స్ వీటితో కలిపి ప్రోడక్ట్ అనమాట. చూడండి, ఇవన్నీ కూడా వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో విత్ లీగల్ సర్టిఫికెట్స్తో ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఇలా మనకు తీసుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 350+ ప్రోడక్ట్స్. నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి వివరంగా మీరు కావాలనుకుంటే ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, వాటిని చూడండి. లేదా మీ లీడర్స్ని అడగండి, ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో అరౌండ్ మన దగ్గర 15+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్. రైతుకి సంబంధించి, అనిమల్స్కి సంబంధించి కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే వాటి యొక్క మాంసం పెరగడానికి, మిల్క్ పెరగడానికి, ఫ్యాట్ పెరగడానికి కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ఇవన్నీ బయట మార్కెట్లో కొనే బదులు సన్నెజ్లో కొనడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏమంటే ఈ 60%లో మనం షేర్ హోల్డర్ అయిపోతాము. వెరీ సింపుల్. దీనికోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు. జస్ట్ ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుంటే చాలు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఎవరైతే ఈరోజు ఈ జూమ్ లింక్ మీకు షేర్ చేశారో వారి ద్వారా మీరు స్పాన్సర్ నెంబర్ తీసుకోండి. స్పాన్సర్ ఐడి తీసుకొని మీరు లాగిన్ అయిపోవచ్చు. వాళ్ళు లింక్ ఇస్తారు మీకు. ఆ లింక్ ద్వారా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ద్వారా మీరు స్టార్ట్ అయిపోవచ్చు. దెన్ కంపెనీలోకి వచ్చిన తర్వాత మీకు 11 రకాల ఆదాయాలు ఉంటాయి. 11 రకాల ఆదాయాలు. అందులో ఫస్ట్ వన్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు. అందరూ 11 తీసుకోవాలని రూల్ లేదు, అందరూ అన్ని పనులు చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చిన పని చేసుకుంటే మీరు డబ్బు సంపాదించవచ్చు. ఒకటి, మీరు కన్జ్యూమర్గా ఉండి డబ్బు సంపాదించవచ్చు, లేదా డిస్ట్రిబ్యూటర్ అయ్యి బిజినెస్ని డెవలప్ చేస్తూ సంపాదించవచ్చు. ఓన్లీ రీటైల్ మార్కెట్లో ఉండి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు. చూడండి ఎంత బాగుందో. కన్జ్యూమర్గా ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనిద్దాం. కన్జ్యూమర్గా అంటే నాకు గుర్తొస్తుంది, మనం ఆవరేజ్గా మన ఇంటికి కావాల్సినటువంటి సోపు, పేస్ట్, బ్రష్, షాంపూ ఇలాంటివి కూడా ఆవరేజ్గా చిన్న కుటుంబం అన్న నెలకు 5,000 కొంటున్నాం ఆవరేజ్గా. అలా సంవత్సరానికి 60,000 కొంటాం.
ఓ 30 సంవత్సరాల కంటే 18 లక్షలు కొంటాం. అర్థమైంది కదా? ఇందులో 60% లాస్ అయిపోయింది. 18 లక్షలు అంటే మనకు మొత్తంలో, అదే కుములేటివ్ చేసామనుకోండి, దాని ఇంట్రెస్ట్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 50 నుంచి 60 లక్షలు అయిపోతుంది. సో అలాంటి అమౌంట్ని ఇక్కడ మనం షేర్ రూపంలో తీసుకోవచ్చు 60%. ఎలా చూద్దాం. ఈ విషయాలన్నీ మీతో మాట్లాడాను. బయట షాప్కి మన షాప్కి డిఫరెన్స్ చెప్పాను. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అని చెప్పాను. సో వెయిట్ లాస్కి ప్రోడక్ట్స్ ఉంది, డయాబెటిక్ ఉంది, కాన్స్టిపేషన్కి ఉంది, పైల్స్కి, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్, హార్ట్ కేర్, క్యాన్సర్ ప్రివెన్షన్, ఇలాంటి వాటికి మేజర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ కోవిడ్, వీటన్నిటికీ మ్యాక్సిమం మన దగ్గర పరిష్కారం ఉంది. ప్రివెన్షన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, కన్జ్యూమర్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం. ముందు అప్ టు 30% వరకు పక్కాగా డిస్కౌంట్ ఉంటుందండి. రెండోది 10% ప్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది 24వ తారీఖు లోపల కొనే వాళ్ళకి. కన్సిస్టెన్సీలో కొనే వాళ్ళకి అంటే 15 లోపల సెకండ్ మంత్ నుంచి, ఫస్ట్ మంత్ ఎప్పుడైనా కొనుక్కోండి పర్వాలేదు, సెకండ్ మంత్ నుంచి మీరు 15 లోపల కొంటే కన్సిస్టెన్సీ ఆఫర్ దొరుకుతుంది. దీంతో పాటు అప్ టు 12% క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది అనమాట. రైట్, 12% క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే, మనకి పీవీ నేను బిగినింగ్లో చెప్పాను కదా, ₹2 యావరేజ్గా ఒక పీవీ దొరుకుతుందని. 1100 పీవీకి కన్సిస్టెన్సీ దొరుకుతుంది. 4 నెలల తర్వాత ఒక నెల ఫ్రీగా దొరుకుతుంది. ఇంచుమించు 25కి, 5000కి, 7.5కి, 15కి, 25కి, 50కి, 70కి. ఎస్, మీ ఫ్యామిలీ సైజ్ ఎంత ఉందో, మీ షాప్ సైజ్ ఎంత ఉందో, మీ నీడ్ ఎంత ఉందో దాన్ని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, ఎగ్జాంపుల్కి ఫ్రీ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి ఆ టాపిక్ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే కన్నా, ఒక సనేజ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ₹5,000 ప్రోడక్ట్ మీరు కొన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చి, వెంటనే మీకు ₹7,000 ఎంఆర్పి వచ్చేస్తుంది. దీంట్లో క్యాష్ బ్యాక్ దొరుకుతుంది మళ్ళీ మీకు ₹100. రైట్, సో ఇలా మీకు ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ పైన ఆఫర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అలాగే మీ టార్గెట్ మీరు ఎంత అమ్మగలుగుతారో దాన్ని బేస్ చేసుకునే కూడా ప్రోడక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్, లేదు మీరు అమ్మక్కర్లేదు జస్ట్ వాడుకుంటూ ఉంటే కూడా మీరు టోటల్ టర్న్ ఓవర్ మీద 9 to 12% లాభం పొందే అవకాశం కూడా దొరుకుతుంది అనమాట. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే కంపెనీ చాలా ఆఫర్స్ ఇస్తుంది. ఒక్కొక్క ఆఫర్ని మీరు ఉపయోగించుకోవడం ఎలా ఏంటి అనేది మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తులను అడగండి, చాలా క్లియర్గా చెప్తారు. ఇప్పుడైతే నేను సింపుల్గా ఒక ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను. జనరల్గా మనం ఒక బిజినెస్లో ₹1,00,000 సంపాదించాలంటే పెట్టుబడి పెట్టి చేయొచ్చు, పెట్టుబడి పెట్టకుండా చేయొచ్చు. కానీ ఈరోజు ₹1,00,000 సంపాదించాలన్న ఆతృతతో, ₹1,00,000 జీతం తీసుకోవాలన్న ఆతృతతో కొంతమంది కోచింగ్ సెంటర్లు బట్టి డబ్బు పెట్టేస్తున్నారు. కొంతమంది ఏమో చిన్న చిన్న వ్యాపారాల్లో పెట్టేస్తున్నారు. ఎగ్జాంపుల్కి టీ షాప్ అనుకోండి, ఒక ₹50,000 నుంచి ₹5,00,000 పెడతారు. ఫ్రూట్ షాప్ అనుకోండి, వెజిటబుల్ షాప్, దీనికి కూడా ఒక 3-4 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఫ్రూట్ షాప్ అనుకోండి 2-3 లక్షలు పెడుతున్నారు. ఒక ఫుడ్ కోర్ట్, బయట రోడ్డు మీద బండి పెట్టుకొని చేసుకోవాలంటే ఒక 5 లక్షలు పెడుతున్నాడు. సెలూన్ షాప్ ఓపెన్ చేయాలన్నా 5 లక్షలు పెడుతున్నాడు. నేనేమంటానంటే, కోర్స్ మీరు ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలని ఉంటే, అందరికీ చెప్పట్లే, ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలని ఉంటే మీరు ఏమాత్రం ఇన్వెస్ట్ చేయకుండా ఇలాంటి ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంది చూడండి. ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఇలాంటి వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేద్దాము అనుకుంటూ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి లాభాల గురించి చెప్పండి. ఎగ్జాంపుల్కి 30,000 పెట్టుకోమని చెప్పండి. 30,000 పెడితే వెంటనే ₹44,000 ప్లస్ ₹1,200 క్యాష్ వస్తుంది. దీన్ని కార్నర్ అంటారని చెప్పండి. అంటే ₹15,000 ఆన్ స్పాట్ బెనిఫిట్. చూడండి, 50% వరకు లాభం, 30కి 45,000. లేదా అంతకు మించి కావాలన్నా దొరుకుతుంది. అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. దాని గురించి కూడా వాళ్ళకి తెలియజేయండి. అలాంటి అవకాశం కాన మీరు కేవలం నలుగురికి ఇస్తే, మీరు తీసుకొని ఇంకో నలుగురికి ఇస్తే మీకు దాదాపు ₹30,000 ఆదాయం వస్తుంది. రైట్, మీరు తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు, ఎట్లయినా పర్లేదు. ఆ నలుగురు మరో నలుగురికి ఇచ్చేంత వరకు మీరు సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇస్తే కన్నా ₹65,000 మీరు సంపాదించవచ్చు. రైట్, ₹60,000 సంపాదించడమే కాకుండా సింగపూర్ ట్రిప్ ఉచితంగా తీసుకునే ఛాన్స్ కూడా దొరుకుతుంది అనమాట. దీనికి సంబంధించి చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మనకు 6x6 వెళ్ళొచ్చు, మీరు 2,000తో వెళ్ళొచ్చు, 7,500తో వెళ్ళొచ్చు, 15,000తో వెళ్ళొచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని కస్టమర్ కన్వీనియంట్ బట్టి మనం వెళ్ళొచ్చు. ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకొని సక్సెస్ కొట్టచ్చు. వెరీ క్లియర్గా మీతో ముందు పెడుతున్నా. ఇక్కడ ఒక్కసారి గమనించుకోండి, మీరు ఒక నలుగురికి హెల్ప్ చేయగలిగితే, నలుగురు జీవితాలు మార్చగలిగితే మన జీవితం మారిపోద్దండి. వెరీ సింపుల్. సో అలా మీరు చేసుకుంటూ గ్రోత్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం అంతకు మించి అంటే హోమ్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతకు మించి అంటే కన్నా
సన్నెజ్ వెల్నెస్ సెంటర్ అంటే మీన్స్ మినీ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇంకా బెటర్ కావాలంటే అంతకు మించి వెళ్ళొచ్చు. ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత కొనాలి అంత కొనాలి అని కంపెనీలో రూల్స్ ఏమీ లేవు. మీకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసుకొని మీరు ఇన్కమ్ని ఎర్న్ చేసే బట్టి క్లబ్బులు కూడా ఇస్తుంది కంపెనీ, రికగ్నేషన్ కూడా ఉంటుంది. నేను ఒక చిన్న మాస్టర్ ప్లాన్ తయారు చేశాను కొత్తగా వచ్చే వాళ్ళకి. అఫ్ కోర్స్ మీరు కొత్తగా వచ్చారు, ఇక్కడ చూడండి, ఆగస్టులో న్యూ డిస్ట్రిబ్యూటర్ లేదా సెప్టెంబర్లో న్యూ డిస్ట్రిబ్యూటర్. మన సనెజ్ ప్లాన్ ప్రకారము మీరు సీరియస్గా సిన్సియర్గా ప్లాన్ చేస్తే కన్నా సెప్టెంబర్ మంత్ లాస్ట్కి పెరల్ డైరెక్టర్ అయిపోవచ్చు. ఇక్కడ ఎమరాల్డ్ ఉంది, బట్ పెరల్ అని గుర్తుపెట్టుకోండి. పెరల్ అని ఒక టైటిల్ వస్తుంది. మీరు 1,05,000 పీవీ చూపించారంటే 10,000 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు, ఎస్ ఇక్కడ కొంచెం చేంజ్ అయింది, ఇక్కడ ఇన్కమ్ మాత్రమే గమనించండి. నెక్స్ట్ మంత్ మీరు ఒక 2,00,000 పీవీ గ్రూప్ ద్వారా తెచ్చారంటే 20,000 ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత నెలలో 3,00,000 బిజినెస్ పీవీ తెచ్చారంటే 30,000 ఇన్కమ్ వస్తుంది. మొత్తం 60,000 వచ్చేసింది. సింగపూర్ ట్రిప్ మీరు ఈజీగా అచీవ్ చేసేయచ్చు. ఒకేసారి 60,000 కొట్టాలి అనుకోవడం కన్నా ఫస్ట్ మంత్ 10,000, సెకండ్ మంత్ 20,000, థర్డ్ మంత్ 30,000, ఫోర్త్ మంత్ ఖాళీ ఉంది. ఖాళీ కోసం వెయిట్ చేయొద్దండి. మీ టీంలో నలుగురు ఉన్నారు కదా, ఆ నలుగురిని అచీవ్ చేయడానికి ప్లాన్ చేయండి. ఎస్, అలా మీరు ప్లాన్ చేసుకుంటే సక్సెస్ కొట్టచ్చు. ఇదివరకే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి, కర్ణాటక నుంచి లీడర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పేజీలోనే మనకు విఘ్నేశ్వరన్ కనపడుతున్నాడు పైన, చూడండి ఫస్ట్ పేజీలో ఇక్కడ పైన. అండ్ ఇక్కడ బాలరాజు గారు కనపడుతున్నారు, అండ్ భైరవ్ కృష్ణ గారు కనపడుతున్నారు. నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను మీకు, మనకి వీలైనంత వరకు డేటా నా దగ్గర ఉంది. అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు కనపడుతున్నారు హైదరాబాద్ నుంచి. సో ఈ లీడర్స్ అందరూ కూడా ఎంటైర్ మనకు సౌత్ నుంచి కాకుండా నార్త్ నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. బట్ నేను మీకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక హౌస్ వైఫ్, జస్ట్ చిన్న డాక్రా గ్రూపుల్లో ఒక లేడీ, 56 సంవత్సరాల వయసు, విజయమ్మ అనే పేరు అనమాట. ఆమె ఈ బిజినెస్ని వచ్చి పార్ట్ టైం తీసుకునేది. తన పని తను చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, గ్రూపుల్లో పని చేసుకుంటూ సరదాగా ఈ బిజినెస్ని టేకప్ చేయడము, బట్ సీరియస్గా తీసుకోవడం. తద్వారా హైయెస్ట్ ఇన్కమ్ నెలకు 32,000 కొట్టింది. ఇప్పటి వరకు 1,36,000 ఇన్కమ్ తీసుకునింది మొత్తం. అండ్ అడిషనల్గా పుకెట్ ట్రిప్ కూడా అచీవ్ చేసింది. కంపెనీ ఇచ్చిన 2 క్లబ్బుల్ని క్రాస్ చేసింది ఇప్పటికే. ఇంతకన్నా రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ అవసరం లేదు. ఈమె 6వ తరగతి వరకు చదువుకున్నది. రైట్. ఇంకా కావాలంటే మీరు ఇంకొక వ్యక్తిని కూడా చూడండి. జాబ్ చేస్తున్నాడు మిస్టర్ సురేష్, కండక్టర్గా తెలంగాణ ఆర్టీసీలో. అండ్ ఈయన కూడా పార్ట్ టైం ఇన్కమ్, జాబ్ చేసుకుంటూ 32,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. టోటల్ 1,54,000 తీసుకున్నాడు. తన జాబ్కి ఇది అడిషనల్. జాబ్ అనేది 8 అవర్స్ 10 అవర్స్ చేస్తారు, బట్ ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ అప్పుడప్పుడు చేసుకుంటూ మంచి ఇన్కమ్ అచీవ్ చేశాడు. క్లబ్బులు 3 క్లబ్లు క్రాస్, ఇంచుమించు 2 క్లబ్లు అయితే క్రాస్ అయిపోయాడు. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం హౌస్ వైఫ్గా ఉన్నారు హైదరాబాద్ నుంచి. మేడం కూడా అరౌండ్ 50,000, నియర్ 50,000 ఇన్కమ్ క్రాస్ చేశారు. ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ 2,42,000 తీసుకున్నారు. సో చూడండి, ఇలా మీకన్నా అంటే మీకు అర్థమైండొచ్చు. ఎస్, లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఎవరికైతే ఫైర్ ఉందో వారందరూ కూడా చేయగలుగుతున్నారు. మిస్టర్ విశ్వన్ బాలరాజు అని చెప్పి గజ్వేల్ నుంచి 33 సంవత్సరాల ఏజ్ యంగ్స్టర్, యాజ్ ఏ ఎలక్ట్రీషియన్గా జాబ్ చేస్తూ ఉండే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 1,07,000 ఇన్కమ్ హైయెస్ట్ కొట్టి, మొత్తం ఇన్కమ్ నియర్ అబౌట్ 9 lakhs ప్లస్ తీసుకొని సనిజ్ కంపెనీ నుంచి ఇదివరకే 2 ట్రిప్పులు వచ్చాడు. ఇది 3వ ట్రిప్ పుకెట్కి ఎలిజిబుల్ అయ్యాడు. గుడ్ న్యూస్ ఏంటంటే మీకు బాలరాజ్ గారి గురించి చెప్పాలంటే, కంపెనీ నుంచి కారు కూడా తీసుకున్నాడు బోనస్ నుంచి. ఎస్, ఇంతకన్నా రోల్ మోడల్ అవసరంలా. ఇవన్నీ తనకి మ్యాటర్ ఆఫ్ 1 year లోపలే జరిగిపోయాయి. ఎస్, మీరు కూడా కొట్టచ్చు. మిస్టర్ భైరవ్ కృష్ణ గారు 1,16,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. మొత్తం ఇన్కమ్ అరౌండ్ 10 lakhs ప్లస్ తీసుకున్నాడు. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు ఈ బిజినెస్ని సీరియస్గా సిన్సియర్గా చేస్తూ మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ మంచి సర్వీస్ సపోర్ట్ ఇస్తున్నాడు టీంకి. అండ్ మిస్టర్ జిఆర్ఎల్ నరసింహారావు, తను కూడా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండే జాబ్ను పక్కన పెట్టి టీంకి సర్వీస్ సపోర్ట్, హెల్త్ అడ్వైజర్గా హెల్త్ సపోర్ట్ ఇస్తూ, చాలా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇస్తూ అరౌండ్ ఇప్పటికి 1.5 lakh హైయెస్ట్ ఇన్కమ్ తీసుకొని 13 lakhs ప్లస్ ఇన్కమ్ టోటల్గా తీసుకోగలిగారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 9-10 months రఫ్గా. అలాగే మిస్టర్ విఘ్నేశ్వన్, ఇంతకుముందు XYZ కంపెనీలో కొద్దిగా అనుభవం ఉంది. అనుభవం అంటే సక్సెస్ అయిన అనుభవం ఉంది, ఫెయిల్ అయిన అనుభవం ఉంది. హైయెస్ట్ ఇన్కమ్ అరౌండ్, నేను విన్న దాని ప్రకారము ఒక నెలకి 85,000 తీసుకున్నాడు అక్కడ.
ఇక్కడ వచ్చి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 9 monthsలో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 1,86,000 తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, లోకల్ ట్రిప్ ఒకటి కంప్లీట్ అయింది, పుకెట్ అయింది, పుకెట్ ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యాడు, అండ్ దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాము, సింగపూర్ ట్రిప్ కూడా పక్కాగా రాబోతుంది. ఎస్, ఇలాంటి లీడర్స్ ఆఫ్ కోర్స్ మీరు చూడండి. విఘ్నేశ్వరన్ గారు ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ అయితే ఇది ఓల్డ్ అనమాట. టోటల్ ఇన్కమ్ నా దగ్గర అప్డేట్ లేదు. తను సంథింగ్ హెల్త్ ఛాలెంజ్లో ఈరోజు అప్డేట్ దొరకలేదు నాకు, మీకు మళ్ళీ ఇస్తాను నేను. అండ్ మళ్ళీ గజ్వేల్ నుంచి మిస్టర్ కరుణాకర్ గారు చూడండి, 31 years యంగ్స్టర్, ఒక నెట్వర్క్ కంపెనీలో గతంలో 10 ఏళ్ళు పనిచేసి హైయెస్ట్ ఇన్కమ్ 90,000 రీచ్ అయ్యాడు. ఇక్కడ జస్ట్ 9 monthsలో 2,14,000 ఇన్కమ్ రీచ్ అయ్యాడు, హైయెస్ట్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ తీసుకుంటే 23 lakhs ఉంది. ఓవరాల్గా 1 year మీరు క్యాలిక్యులేట్ చేస్తే 24 lakhs, అంటే ఆవరేజ్గా 2 lakhs per month. ఎస్, తను వర్క్ చేసిన పీరియడ్ని. సో కొంత పార్ట్ టైం, కొంత ఫుల్ టైం అటు ఇటు చేస్తూ ఉంటాడు, రైట్. మంచి సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు టీంకి. తద్వారా మంచి రాయల్ ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాడు. 10th class క్వాలిఫికేషన్, మళ్ళీ చెప్తున్నా క్లారిటీ. ఫ్రెండ్స్, మిస్టర్ అమర్ రెడ్డి గారు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే తనకి చాలా డిగ్రీలు, పీజీలు ఉన్నాయి. అండ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దాదాపు 18 years. సో ఇక్కడికి వచ్చాడు, 2,26,000 ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ అచీవ్ చేశాడు. టోటల్ ఇన్కమ్ 26,85,000 తీసుకున్నాడు. మ్యాటర్ ఆఫ్ 1 year 2-3 months, రఫ్గా చెప్పి 15 months అనుకుంటా. చూడండి ఎగ్జాంపుల్కి, మీకన్నా హై స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకన్నా లావుగా ఉన్నవాళ్ళు, మీకన్నా సన్నగా ఉన్నవాళ్ళు, మీకన్నా పొట్టిగా ఉన్నవాళ్ళు, మీకన్నా పొడవుగా ఉన్నవాళ్ళు, అందరూ చేస్తున్నారు. మీరు ఎందుకు చేయకూడదు ఆలోచించండి. మీ వల్ల ఎందుకు కాదో థింక్ చేయండి. మై సెల్ఫ్, నేను ఈ బిజినెస్లోకి వచ్చి 16 months అవుతుంది. హైయెస్ట్ ఇన్కమ్ 5,03,000 తీసుకున్నా, మొత్తం 53 లక్షలు తీసుకోగలిగాను. 3 ట్రిప్పులు అచీవ్ చేశాను. కార్ బోనస్, ట్రావెల్ బోనస్, హౌస్ బోనస్, కంపెనీ ఏం బోనస్లు ఇస్తుందో అన్ని బోనస్లు అచీవ్ అయ్యాను. రాయల్టీ బోనస్ కూడా అచీవ్ అయ్యాను. సో మీకు కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా హెల్ప్ తీసుకోండి, మన అందరం కలిసి గ్రోత్ అవుదాం. ఫ్రెండ్స్, వీటితో పాటు మనకి మిస్టర్ అశోక్ తడ్మాల్ గారు కూడా సర్వీస్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను, రేపు 14th మనకి హైదరాబాద్ రీచ్ అవుతున్నారు. ఇప్పటి వరకు 10 crores పైన ఇన్కమ్ తీసుకున్నారు. బిలియనర్ క్లబ్ అచీవ్ చేశాడు. 46 lakhs హైయెస్ట్ ఇన్కమ్. సో ఇలాంటి ఈవెంట్స్ మనకు జరుగుతుంటాయి రెగ్యులర్గా. ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. ప్రాక్టికల్గా మీరు సక్సెస్ చూడొచ్చు. ఇప్పటివరకే కార్ కొనుక్కున్న వాళ్ళు, కార్ తీసుకొని రోడ్డు మీద తిప్పుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మీరు చూడొచ్చు. ఎస్, బెంజ్లు కొనుక్కున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కార్లు కొనుక్కున్న వాళ్ళు, ఎస్, ఇలాంటి వాళ్ళందరూ మామూలు కుటుంబం, ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళేనండి. వాళ్ళేం ఎక్స్ట్రాడినరీ కాదు. సవిత మేడం చూడండి, అరౌండ్ 15 lakhs per month తీస్తారు, కార్ తీసుకున్నారు. చిన్న ఒక 10th class చదువుకున్నటువంటి వ్యక్తి. సో అశోక్ తడ్మల్ గారు ఇప్పటికే 3 కార్లు తీసుకున్నారు కంపెనీ నుంచి. హౌస్ బోనస్ అచీవ్ చేసినటువంటి వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ అండి, చాలా రోల్ మోడల్స్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని కంపెనీ మనకు ఈఎస్ఈఎస్ఐ టూల్స్ ఉన్నాయి. టూల్స్ని తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సీరియస్గా. సో లేటెస్ట్ వెల్కమ్, మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నా. మనకు తెలుగులో మీకు బ్రేవ్ కి అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. ఈ ఛానల్లో మీకు కావాల్సిన అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు నాలెడ్జ్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే స్టూడెంట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. మీలాంటి వాళ్ళు 18 సంవత్సరాల వయసు ఉండి, బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టుండి 18 సంవత్సరాల వయసు ఉండి ప్రోడక్ట్ మనం కోసం మనం వాడుకోవాలి, మన ప్రోడక్ట్ మనం వాడుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటే చాలు, ఎవరైనా సక్సెస్ కావచ్చు. సో లేటెస్ట్ వెల్కమ్, మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీరు స్టార్ట్ చేయడానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ అన్నీ మేము ఇస్తాం. మీరు ఎవరైతే మీకు ఈ లింక్ సెండ్ చేశారో, ఎవరి ద్వారా అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో, ఈ జూమ్ చూస్తున్నారో, వారి ద్వారా మీరు లింక్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఆర్డర్ మీరు కంప్లీట్ చేయండి. దెన్ మనకి ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా, మార్కెటింగ్ ప్లాన్ అంతా కూడా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మీ ఫ్రెండ్స్ని అడిగితే మీకు షేర్ చేస్తారు. తద్వారా మీరు మోర్ విషయాలు నేర్చుకోవచ్చు, రైట్. సో ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. మిస్ కావద్దండి బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఫస్ట్ మీరే ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. 10వ తారీఖు తర్వాత మీకు ఎంట్రీ దొరకకపోవచ్చు. బిఫోర్ 10th కంప్లీట్ చేసుకోండి, రైట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున. ఎందుకంటే ఇప్పటికే మనకు వెరీ నియర్ టు
1 అవర్ కావస్తుంది, 58 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి బిఫోర్ 1 అవర్ మనం కంప్లీట్ చేయాలని లక్ష్యం పెట్టుకొని వచ్చాను. అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ని ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. మీరు ఏమైనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నా, ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాను. మీరు నాతో నేరుగా మాట్లాడొచ్చు. రైట్.